సంచలన తీర్పు న్యూస్ కి స్వాగతం. ఈ రోజు ఖమ్మం జడ్పీ సెంటర్ నందు టీఎస్ టీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బానోతు ఈడు నాయక్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో లంబాడీల మీద జరుగుతున్న అసత్య ప్రచారాలు, అదే విధంగా ప్రజాప్రతినిధులే స్వయంగా సుప్రీంకోర్టులో లంబాడీలను ఎస్టీ జాబితా నుండి తీసేయాలని నోటీసులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు పంపించినందున దీనికి నిరసనగా జడ్పీ కార్యాలయం నుండి అంబేద్కర్ స్టాచ్యూ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా రెండు వర్గాల మధ్య జరుగుతున్నటువంటి విభేదాన్ని చొరవ చూపి వెంటనే సమస్యను పరిష్కరించాలని, రెండు వర్గాల మధ్య సమన్వయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుచున్నాము. లంబాడీలు రాజ్యాంగబద్ధంగానే ఎస్టీలుగా చలామణి అవుతున్నారు. మీరు ఎస్టీలు కాదని కించపరచడం సరైంది కాదని దీన్ని లంబాడీ జేఏసీ ముక్త కంఠంతో ఖండిస్తుంది. ఈ కార్యక్రమంలో బానోతు కిషన్ నాయక్, సేవాలాల్ సేనా, జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ బుఖ్యా భిక్షపతి రాథోడ్, LHPS రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజ్ కుమార్ యాదవ్, లైవ్ రాష్ట్ర అధ్యక్షులు రవి రాథోడ్, గిరిజన మోర్చా మంగ్యా నాయక్, టీఎస్ టీటీఎఫ్ ఖమ్మం జిల్లా అధ్యక్షులు రామ్మూర్తి నాయక్, AIBSS ఖమ్మం జిల్లా అధ్యక్షులు తారాదేవి, AIBSS సోమ్లా నాయక్, TESTA రాష్ట్ర కార్యదర్శి వెంకట్రావు, TESTA జిల్లా అధ్యక్షులు హరి, అడ్వకేట్ హీరాలాల్, గిరిజన మోర్చా శోభన్ నాయక్, గిరిజన ఉపాధ్యాయ సంఘం లక్ష్మణ్ నాయక్, భాస్కయ్య నాయక్, భీముడు నాయక్, సీనియర్ గిరిజన సంఘ నాయకుడు భద్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. రిజర్వేషన్ల నుంచి తొలగించాలని చెప్పేసి గతంలో తెలంగాణ రాష్ట్ర హైకోర్టును అప్రోచ్ పోవడం జరిగింది. అక్కడ ఏదైతే లంబాడీల రిజర్వేషను కేవలం పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అంశము, దీనిని రాష్ట్రాల్లో ఉన్నటువంటి హైకోర్టు పరిధిలో కావచ్చు, న్యాయస్థానాల పరిధిలో లేదని చెప్పేసి తెలంగాణ హైకోర్టు తీర్పునివ్వడం జరిగింది. మరి ఈ మధ్యలోనే మళ్ళీ మాజీ పార్లమెంట్ సభ్యులు స్వయంబాబురావు గారు మరియు భద్రాచలం ఎమ్మెల్యే బెల్లం వెంకట్రావు గారు మళ్ళీ సుప్రీంకోర్టుకి లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని చెప్పేసి మళ్ళీ పిటిషన్ వేయడం జరిగింది. దీని వెనకాల రాజకీయ కుట్ర ఉందనేది సభ్య సమాజం ఈరోజు గమనిస్తూ ఉంది. మరి ఆనాడు 1976లో 18 సెప్టెంబర్ నాడు అనిల్ కే చందా కమిషన్ ఇచ్చినటువంటి కమిటీ సిఫార్సుల ప్రకారమే భారతదేశంలో పార్లమెంటరీ జాయింట్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో 33 పార్లమెంట్ సభ్యులతో కూడినటువంటి ఒక కమిటీ 22 సార్లు సమావేశాన్ని కూర్చొని ఈ పరిస్థితులపైన అధ్యయనం చేయడం జరిగింది. మరి అధ్యయనం చేసిన తర్వాత నిజంగా 1950 జనవరి 26 ఏదైతే రాజ్యాంగం అమలులో వచ్చిందో ఆనాడే మా పక్కన ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో సోదరులు ఎస్టీలుగా గుర్తించబడ్డారు, సుగాలి లంబాడీలు. మరి ఏదైతే 1950 జనవరి 26న గుర్తించబడవలసిన తెలంగాణ నిజాం ప్రాంతంలో ఉన్నటువంటి లంబాడీలను 1976 వరకు 26 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం తర్వాత 1976 108 గెజిట్ ప్రకారము రాజ్యాంగంలో చట్టబద్ధత రాష్ట్రపతి ఆమోదం చెందిందనేది ఈరోజు మనం గుర్తించాలి. ఎవరున్నా కానీ వారికి సమాచార లోపం కావచ్చు, లేదంటే అనాలోచితంగా మాట్లాడితే మాత్రము యావత్ తెలంగాణలో ఉన్నటువంటి లంబాడీ సమాజం ఊరుకునే పరిస్థితి లేదు. ఏదైనా కానీ చాలామంది సమావేశాల్లో ఇష్టం వచ్చినట్టుగా నోటికి నచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. లంబాడీలు దోచుకుంటున్నారు. లంబాడీ సమాజం ఎవడబ్బా సొత్తును దోచుకోవట్లేదని చెప్పేసి ఈరోజు అంబేద్కర్ సాక్షిగా తెలియజేస్తూ ఉన్నాము. ఏదైతే లంబాడీలు ఈరోజు కూడా మా కష్టాన్ని నమ్ముకొని, భూమి తల్లిని నమ్ముకొని బతుకున్నటువంటి బతుకులు మాకు కనబడతా ఉన్నాయి. చదువుకున్నటువంటి ఏదైతే అంబేద్కర్ ఇచ్చిన రాజ్యాంగ ఫలాల ద్వారా మాలాంటి డాక్టర్లు, ఇంజనీర్లు ఇప్పుడిప్పుడే తండాలు వదిలేసి సమాజంలో ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. 2% కూడా అభివృద్ధి చెందినటువంటి జాతిని యావత్ జాతి అభివృద్ధి చెందిందని చెప్పి దుష్ప్రచారం చేస్తూ ఈరోజు అవమానాలకు గురి చేస్తూ ఉన్నారు. తెలంగాణలో ఈరోజు అభివృద్ధి చెందిందంటా ఉన్నారు కదా, దేవరకొండ, మిర్యాలగూడ, ఆదిలాబాద్, ఉట్నూరు, ములుగు మారుమూల తండాలకు వెళ్దాము. కడుపున పుట్టినటువంటి బిడ్డలను కూడా పెంచుకునే పరిస్థితి లేక అమ్ముకునే పరిస్థితిని ఈరోజు తెలంగాణలో లంబాడీ తండాలు తల్లులు చూస్తూ ఉన్నారు. మరి ఒకవైపు పుట్టిన బిడ్డను పెంచుకునే దుస్థితిలో లేనటువంటి పరిస్థితి తెలంగాణలో లంబాడీ సమాజం కనబడతా ఉంటే, మరోవైపు అభివృద్ధి చెందారు, దోచుకుంటా ఉన్నారు అన్నట్టుగా చిత్రీకరిస్తున్నటువంటి దుస్థితి తెలంగాణలో నెలకొంది. కాబట్టి ఎట్టి పరిస్థితిలో వాస్తవాలను అవాస్తవాలకు పరిగణ లేకుండా, కనీస లోక జ్ఞానం లేకుండా, సమాజము క్షేత్రస్థాయిలో అవగాహన లేకుండా ఎవరైనా కానీ దుష్ప్రచారాన్ని ప్రచారం చేస్తే చట్టబద్ధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి.
ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి వల్లి రేవంత్ రెడ్డి గారికి కూడా యావత్ తెలంగాణ లంబాడి సమాజం నుంచి తెలంగాణలో ఉమ్మడి ఏదైతే ఖమ్మం జిల్లా జడ్పీ సెంటర్ సాక్షిగా ఈరోజు విన్నవిస్తూ ఉన్నాము. తెలంగాణకు ఏదైతే లంబాడీలు ఏ విధంగా తెలంగాణలో రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధత ఉందో యావత్ సమాజానికి మీరు కూడా తెలియజేయవలసిన అవసరం ఉంది. ఎవరైతే సుప్రీంకోర్టులో సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి రిజైండర్కి కూడా రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే ఆధారాలతో సహా రిప్లై ఇవ్వవలసిన బాధ్యత గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి పైన మరియు చీఫ్ సెక్రటరీ పైన కూడా ఉందని తెలియజేస్తా ఉన్నాం. ఏదైనా ఈ సమస్యను ఇక్కడితో సద్దుమణిగేలాగా చొరవ తీసుకొని దీన్ని సమాయత్తం చేయకపోతే రాబోయే దుస్థితిలో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది. అమాయక ఆదివాసీ లంబాడీలు కొట్టుకోచావడమే మీ ఉద్దేశం అయితే తెలియజేయండి. దీని వెనకాల నిజంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఉందా, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి వర్యులు ఉన్నారా, లేదంటే కేవలం ఏదైతే కాంగ్రెస్లో ఉన్నటువంటి ఎమ్మెల్యేనే ఉన్నారా? ఒకవేళ తెల్లం వెంకట్రావు గారు, స్వయం బాబురావు గారే ఉన్నారు అని మీరు ప్రకటిస్తే వెంటనే మీ పార్టీ క్రమశిక్షణ చట్టం ప్రకారము వెంటనే వారిని పార్టీ నుంచి బహిష్కరించాలని చెప్పేసి కూడా తెలంగాణ లంబాడి సమాజం, ఎందుకంటే చిచ్చులకు ఎవరు తావు ఇచ్చినా ఉపేక్షించేది లేదని తెలంగాణ లంబాడి సమాజం తరఫున రాష్ట్ర ప్రభుత్వాన్ని నిర్ణయిస్తూ మీడియా మిత్రులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ, జై లంబాడ, జై భీమ్.